గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, ఏ బుక్స్ చదవాలి. ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఆర్ట్ అండ్ కల్చర్. పేపర్ 2 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్. పేపర్ 1లో ఈచ్ సబ్జెక్ట్కి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఈచ్ సబ్జెక్ట్కి 30 క్వశ్చన్స్ వస్తాయి. 120 క్వశ్చన్స్ పేపర్ 1. సెకండ్ పేపర్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 60 క్వశ్చన్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్కి 30 క్వశ్చన్స్ ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మెయిన్స్లో టోటల్ 7 పేపర్స్ ఉంటాయి. ప్రతి పేపర్కి 150 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్స్, తర్వాత 5 పేపర్స్. ప్రతి పేపర్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్. నెంబర్ 1 జనరల్ ఎస్సే, సెకండ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. థర్డ్ పేపర్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, లా అండ్ ఎథిక్స్. ఫోర్త్ పేపర్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. ఫిఫ్త్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇండియన్ హిస్టరీకి ప్రిలిమ్స్లో తమిళనాడు ఎన్సీఆర్టీ బుక్ తీసుకోండి, ఏన్షియంట్ అండ్ మెడివల్కి. మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ తీసుకోండి. ఇదే హిస్టరీకి మెయిన్స్కి వస్తే ఈ కంప్లీట్ మెటీరియల్తో పాటు ఫ్రీగా మనకి ఓన్లీ ఐఏఎస్ మెటీరియల్ కూడా దొరుకుతుంది. ఓన్లీ ఐఏఎస్ మోడర్న్ ఇండియా మెటీరియల్ దొరుకుతుంది, అది తీసుకోండి. టైం ఉంటే ఏన్షియంట్ ఇండియా కోసం ఆర్ఎస్ శర్మని రెఫర్ చేయడం వల్ల మీకు ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ వస్తుంది. పర్స్పెక్టివ్, సొసైటీ ఎలా ఉంటుంది, ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. ఏపీ హిస్టరీకి బిఎస్ఎల్ హనుమంతరావు బుక్, ఆర్ట్ అండ్ కల్చర్. ప్రిలిమ్స్ టైంలో నితిన్ సింగానియా ఫాలో అవ్వండి. మెయిన్స్కి ఆర్ట్ అండ్ కల్చర్ కింద ఓన్లీ ఏఎస్ది ఫ్రీ మెటీరియల్ దొరుకుతుంది, అది తీసుకోండి. లేదా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకోండి, ఏదో వాజీరామ్. జాగ్రఫీకి 11th and 12th ఎన్సీఆర్టీ బుక్స్ మస్ట్. 11th and 12th ఎన్సీఆర్టీ బుక్స్. అండ్ ఏపీకి అయితే కనుక తెలుగు అకాడమీ. పాలిటీకి లక్ష్మీకాంత్, గవర్నెన్స్కి లక్ష్మీకాంత్ బుక్ దొరుకుతుంది, అది తీసుకోండి. గవర్నెన్స్ అనేది మెయిన్స్లో మాత్రమే ఉంటుంది, ప్రిలిమ్స్లో ఉండదు. ఎథిక్స్కి 4MyAS నుంచి రెడ్ బుక్ అనేది దొరుకుతుంది, ఆ మెటీరియల్ తీసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఎకానమీకి ప్రిలిమ్స్కి రమేష్ సింగ్ ఆర్ వివేక్ సింగ్ ఉంటుంది, బట్ మెయిన్స్కి వచ్చే కొద్దీ సారథి ఐఏఎస్ అకాడమీ నుంచి ఎకానమీ నోట్స్ దొరుకుతుంది, అది తీసుకోండి. దాంతోపాటు బడ్జెట్ అండ్ సర్వే ఖచ్చితంగా చదవండి. ఏపీ ఎకానమీకి సర్వే బుక్ వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక సర్వే బుక్ రిలీజ్ చేస్తుంది, 300 నుంచి 400 పేజెస్ ఉంటుంది. ఆ బుక్ ఖచ్చితంగా తీసుకోండి, తరువుగా ఖచ్చితంగా చదవండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఇది ఖచ్చితంగా నేర్చుకోండి. ఫోర్త్ పేపర్ ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్. ఎస్ఎన్టీకి మెయిన్గా లాస్ట్ 2 years జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఫిలిమ్స్కి అయితే ప్రసన్న హరికృష్ణ, అది ప్రిపేర్ అవ్వండి. ఎన్విరాన్మెంట్ పిఎంఎఫ్ ఐఏఎస్ మెటీరియల్ దొరుకుతుంది. మీ దగ్గర శంకర్ ఐఏఎస్ ఎన్విరాన్మెంట్ బుక్ ఉన్నా కూడా వెల్ అండ్ గుడ్, అదేం చదవండి, పర్లేదు. వీటన్నిటితో పాటు ఖచ్చితంగా నోట్ చేసుకోండి, ఖచ్చితంగా యోజన అండ్ కురుక్షేత్ర, ఈ 2 మ్యాగజైన్స్ మంత్లీ వస్తాయి, ఖచ్చితంగా చదవండి. లాస్ట్ మెయిన్స్లో నేను టెకేడ్ అనే ఒక యోజన వచ్చింది 2023లో, నేను మెయిన్స్ రాసినప్పుడు ఒక్క టెకేడ్ అనే యోజన నుంచే ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయగలిగాను నేను. సో దీన్ని బట్టే మీకు తెలుసుకోవాలి మీరు ఒక యోజన అనేది ఎంత ఇంపార్టెంట్. నెక్స్ట్ మెయిన్స్ ఆల్రెడీ సిలబస్ మీరు కంప్లీట్ చేసి ఉంటే, ఇప్పటికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఏపీలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయండి. మీకు అస్సలు రాకపోయినా పర్లేదు, ఎంత దరిద్రంగా ఒక క్వశ్చన్కి ఒక్క లైన్ రాసినా కూడా పర్లేదు, అది దానికి సింక్లో లేకపోయినా పర్లేదు. టాపిక్ చదవండి. పీవైక్యూ ఒకటి తీసుకోండి, ఏదైనా మెయిన్స్ క్వశ్చన్ ఉంటుంది కదా పీవైక్యూ, ఆ టాపిక్ సంబంధించి అది తీసుకొని ఓన్గా రాయండి. 1 line రాయండి, 2 lines రాయండి, పర్లేదు. రాసేసిన తర్వాత దానికి ఒక మోడల్ ఆన్సర్ తీసుకోండి. వెబ్సైట్లోకి వెళ్ళి మీ గూగుల్లో మీకు ఒక మోడల్ ఆన్సర్ వస్తుంది, ఆ మోడల్ ఆన్సర్ చూడండి. ఆ మోడల్ ఆన్సర్ చూసి మీరు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. రోజుకి ఒక్క క్వశ్చన్ అయినా పర్లేదు, ఖచ్చితంగా రాయండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ సిలబస్ కవర్ చేసిన వాళ్ళైతే కనుక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసి నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఆన్సర్ రైటింగ్ రాయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వండి. లేదు, ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ అవుతున్న వాళ్ళైతే కనుక 4 కోర్ సబ్జెక్ట్స్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఈ 4 సబ్జెక్టులు ఫస్ట్ కంప్లీట్ చేయండి. కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చదువుతూ ఉండాలి ఈ సబ్జెక్ట్స్తో పాటు. ఆ తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయండి. తెలుగు మీడియంకి ఈ బుక్స్ అన్నీ రెఫర్ చేయండి. మిగిలిన బుక్స్ సేమ్ ఉంటాయి, బట్ ఈ బుక్స్ మాత్రం చేంజ్ చేసుకోండి.